తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇక తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, తెలంగాణలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని చెప్పేసి ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఇప్పటికే ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. 8 నెలలుగా కూడా పేరుకుపోయినటువంటి బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. గతంలో హామీ ఇచ్చిన మేరకు కూడా ప్రభుత్వం తన మాటను నిలుపుకోవడం లేదని చెప్పేసి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 1400 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసినా, డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 360 వరకు కూడా ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఉంటాయి. ఇవన్నిట్లో కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పేద ఎవరైతే రోగులు ఉంటారో ఆ ఆసుపత్రులకు వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది సేవలు పొందుతూ ఉంటారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన అయితే ఇంతవరకు రాలేదని చెప్పేసి కూడా ఇటు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఒక 20 రోజులుగా కూడా ఈ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు ఇటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో, అదేవిధంగా హెల్త్ సెక్రటరీ కృష్ణా చోంక్తో, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సిఇఓ, సో వీళ్ళ ముగ్గురుతో కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా సో ఎట్లాంటి అధికారికంగా స్పందన రాలేదని చెప్పేసి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే తమ బాధను చెప్తా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళ జేఏసీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుని వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ మేరకు ఏదైతే 1400 కోట్ల బకాయిలు ఉన్నాయో ఆ 1400 కోట్ల బకాయిల్లో 1100 కోట్ల బకాయిలు జనవరిలో చెల్లించాలని చెప్పేసి గతంలోనే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, అదేవిధంగా హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సిఇఓకు వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు చెల్లిస్తామని చెప్పేసి కూడా 200 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి అప్పుడు కూడా ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. 8 నెలలు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని చెప్తా ఉన్నారు. ఆగస్టు 31వ తేదీన కూడా గతంలో సేవలు బంద్ చేస్తామని చెప్పేసి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి చర్చలకు రావాలి, ఇప్పుడు బంద్ చేయడం సరికాదు. సో అధికారులు కానివచ్చు, ఇటు ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సమావేశాల్లో బిజీలో ఉన్నారని చెప్పడంతో సో అప్పుడు చర్చలకు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. బకాయిల విషయంలో త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పేసి నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా గత 20 రోజులుగా కూడా ఈ చర్చలు జరుగుతానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రావడం లేదని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేస్తామని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక అర్ధరాత్రి నుంచి నిలిచిపోతాయని చెప్పేసి కూడా కరాఖండిగా వాళ్ళైతే ప్రభుత్వానికి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి, అయితే రాజు 323 ఆసుపత్రులకు 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు. అయితే
మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు 100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు అయితే ఒకవైపు తెలుపుతున్నాయి. రాజు, అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే విడతల వారీగా చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ హామీ నిలబెట్టుకోవడం లేదు. దీని ద్వారా ఆసుపత్రులు మెయింటెనెన్స్ కానివచ్చు, అదేవిధంగా ఇతర ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో ఏ విధంగానైతే ఆ చెల్లింపులు ఉండేవో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 200 కోట్లు చెల్లింపు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ₹1 కూడా ఇంతవరకు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించలేదు. సో ఇలా చెల్లించలేకపోవడం వల్ల మాకు వేరే దారి లేకనే సో ఈ బంధు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ కనిపిస్తా ఉంది. సో మరి సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ.